ఫ్రెండ్స్ స్టార్ మా సీరియల్‌లో ప్రసారమయ్యే 'బ్రహ్మముడి' మనందరికీ తెలిసిందే కదా! అయితే ఆ సీరియల్‌లో ఇక అప్పు క్యారెక్టర్ గురించి చెప్పాలి అంటే చాలా వెరైటీ క్యారెక్టర్. ఆ సీరియల్ ద్వారానే తనకి మంచిగా గుర్తింపయితే వచ్చింది. అప్పు క్యారెక్టర్‌గా ఒక అమ్మాయి ఒక టామ్ బాయ్ లాగా, ఒక పక్కింటి కుర్రాడిలాగా పరిస్థితుల దృష్ట్యా మారితే, తన ప్రేమని ఎలాగ త్యాగం చేయాల్సి వచ్చింది, మళ్ళీ అదే ప్రేమ తనని ఎందుకు తిరిగి తీసుకొచ్చింది, ఇలా రకరకాలుగా ఆ స్టోరీ మలుపనేది తిరుగుతుంది. అయితే నిజానికి అప్పు క్యారెక్టర్‌లో నటించే ఈ అమ్మాయి పేరు నైనిషా. నైనిషా ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. అవును. ఎంగేజ్‌మెంట్ చేసుకుంది ఎవరినో కాదు. ఒక సూపర్ డూపర్ యాక్టర్‌ని. అయితే వీళ్ళిద్దరి జోడీ చాలా బావుంది. ఈ అబ్బాయి పేరు ఆశిష్ చక్రవర్తి. ఈ అబ్బాయి జీ తెలుగులో 'చామంతి' అని ఒక సీరియల్‌లో నటిస్తున్నాడు. అయితే ఇక ఈరోజు సోషల్ మీడియాలో తను నైనిషా రాయ్ దీన్ని పోస్ట్ చేసుకుందనమాట. అయితే మేము ఇద్దరం కూడా ఎంగేజ్ అయ్యాము. అయితే ఎన్నో రకాల స్ట్రగుల్స్‌ని అంటే మా జీవితంలో ఎన్నో కష్టాల్ని మేము దాటుకుంటూ ఈరోజు మాదిగా మా సొంతం చేసుకున్నాం. ఎందుకనంటే మాకు సపోర్ట్ సిస్టమ్‌గా ఉన్న ఆశిష్ చక్రవర్తికి, అలాగే జీ తెలుగుకి చాలా హ్యాపీ థ్యాంక్ యూ అని చెప్పింది. అయితే మరి వీళ్ళ ఎంగేజ్‌మెంట్ అయితే తల్లిదండ్రులనో, లేకపోతే రిలేటివ్స్‌నో, ఫ్రెండ్స్‌నో ట్యాగ్ చేయాలి గానీ, జీ తెలుగుని ఎందుకు ట్యాగ్ చేసిందా అని అందరూ అనుకున్నారు. అయితే ఇక మేబీ తన ఫస్ట్ వెంచర్ దానివల్ల అవ్వడం వల్ల అని అంటున్నారు. మరి ఇంతకీ ఆశిష్ చక్రవర్తి ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అబ్బాయి ఏం చేస్తుంటాడంటే, ఇతను మోడల్ అండి. మోడల్ మాత్రమే కాదు, ఇతనికి ఎన్ని అవార్డ్స్ ఉన్నాయంటే మిస్టర్ చెన్నై, మిస్టర్ ఇండియా బెస్ట్ స్కిన్, మిస్టర్ ఇండియా చెన్నై, మిస్టర్ మద్రాస్ ఇలాగా ఒకటి కాదు. అసలు అబ్బబ్బా! ఇతను మోడల్ కమ్ అసలు సూపర్ డూపర్ సెలబ్రిటీ. అయితే ఇతను కూడా ఒకానొక దశలో ఇక లవ్ బ్రేకప్ అయ్యి సినిమాల్లోకి ట్రై చేసుకుని అవ్వక సీరియల్స్‌లోకి వచ్చాడు. అయితే మరి వీళ్ళిద్దరూ కలిసి తొందరలోనే పెళ్లి చేసుకుంటారా? లేదా అనేది చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.